ఎటు చూసినా అద్దాల బంగ్లాలు మొగుల్ని తాకేటి మేడలే కానొస్తాయి కానీ ఆ బంగ్లాల నడుమ అడుగడుగున చెరువులే ఉండేనట. ఇంతకు మునుపు రియల్ ఎస్టేట్ దందాలు పెరుగుడుతోని ఇంత ఇంత అని అంతా అమురుకుర్రు భూబకాసుర్లు. ఇట్లయితే ఉన్నవి కూడా పోయేటట్టున్నాయని హైడ్రాన్ దించితే అమురుకున్న సర్కారు జాగలన్నింటినీ బయటికి గుంజిర్రు ఆఫీసర్లు. అన్నేమో కానీ పట్నంలో ఉన్న చెరువులైతే ముద్దుగా అవుతున్నాయి అబ్బా. రైట్, కూకట్పల్లిలో ఉన్న నల్ల చెరువు తెల్ల పుల్లకైంది. పట్నంలో ఉన్న పెద్ద చెరువులలో ఇదొకటి. అటు కూకట్పల్లిలో సుతా ఇదే పెద్ద చెరువు. మళ్ళా ఆనకాలం వరద నీళ్ళంతా వచ్చి చేరేది కూడా గీషర్లకే. ఇన్నేళ్ల సంది ఎవరు పట్టించుకోకుండేటాళ్లకు అటోళ్ళింత ఇటోళ్ళింత అమురుకుంటే గంత పెద్ద చెరువు ముత్యమంత అయింది. ఇంకేముంది, ఇక షర్లకొచ్చేటి వరద నీళ్ళని బంద్ అయ్యేటాళ్లకు కాలనీళ్ళని చెరువులు అయ్యేటి ఉండే వానకాలం వస్తే. అది చూడలేక అక్కడి పబ్లిక్ హైదరాబాద్లకు పిలాదైతే పెద్ద ఆఫీసరు రంగనాథ్ సారు రికార్డులు మార్చేసి బుల్డోజర్లు దింపిండు. FTL కబ్జా పెట్టి కట్టిన షెడ్లన్నింటినీ పీకి పడేసి ముద్దుగా జింగారిస్తే గిట్టయింది. ఇప్పుడు అట్టిప్పుడుకి నల్ల చెరువును కొడుతూ సీఎం సారే దగ్గరుండి సాల్వ్ చేసిండు. ఏం తక్కువ 30 ఎకరాల చెరువు అల్లింత ఇల్లింత అమురుకోంగా ఉత్త 16 ఎకరాలే అయింది. హైదరాబాద్ బుల్డోజర్లు దిగినాక అమురుకొని షెడ్ల కట్టిన షెడ్లన్నీ పీకేసినాక మళ్ళా 30 ఎకరాలు అయింది అన్నట్టు. 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముద్దుగా తయారు చేసారు గవర్నమెంట్ వాళ్ళు. తొలత హైదరాబాద్ ముద్దుగా చేయాలనుకున్న 6 చెరువులలో ఇదొకటి. పూడికలు తీసి లోతు చేసిరు కూడా ఇగిన్ని నీళ్ళు ఎక్కువ ఆగేటట్టు. చుట్టూల పచ్చడి మైదానాలు, వాకింగ్ ట్రాకులు, పార్కులు, ఓపెన్ జిమ్ములు బొచ్చడు ఉన్నాయి చెరువు చుట్టూ. ఏ కాదుల్లో గా నల్ల చెరువులో పడవలు కూడా తిప్పేటి సవలతు చేస్తుంటే చూడాలి. ఇదంతా చూస్తుంటే రేపు మన పట్టణానికి వచ్చేటి టూరిస్టులు చార్మినార్, ట్యాంక్ బండు, సెక్రటేరియట్, అంబేద్కర్ బొమ్మను చూసేందుకు పోయినట్టే నల్ల చెరువును చూసేందుకు కాయిష్ పడేటట్టు బాగుండ్రి.